అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అరే ఇదేమిటి చార్మినార్ మోడల్ లా ఉంది? మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. నేను స్మోక్ చేయండి సార్. నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు రాపడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడ్ ఆఫ్ పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి. అవుతారు నన్ను చూస్తే ఎవరు డాక్టర్ అనుకోరు, ఇంటి పని అబ్బాయి అనుకుంటారు. అనుకుంటే నా డాక్టర్ డిగ్రీ అయినా పోతుందా? మీతో ఎవరు మాట్లాడగలరు? ఈయన మా బావలా ఉన్నాడు. మా బావే చెబుతా. రేయ్ నిన్నే రా. సీతన్నట్టుగా వీళ్ళని పనివాడు అనుకుంటున్నాడా? నన్నే నిన్నే రా రా. నన్ను రా అంటున్నారు. తమరు ఆగు. మా బావగారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పావనుకో, ఈ 100 టప్పని నీ సొంతం అయిపోతుంది. వీడు నాకు లంచం ఇవ్వటం ఎందుకో చూద్దాం. ఈ రోజులో లంచాలు తీసుకోవడానికి దెయ్యాలే వెనకాడినప్పుడు నా ఒక్కడు నాదే ఉందండి. అవును, ఈ ఇంట్లో తమరు బావగారు ఎవరండి? ఇది డాక్టర్ రామూర్తి గారు వెళ్ళినట్రా. అవునండి, ఆయనే మా బావగారు. ఆయన తమకు బావగారు ఎలా అవుతారండి? నీ అక్క మగు నీకేమవుతాడు రా? అమ్మని మాట మాటకి వీడు నన్ను రారా అంటూ వంచేస్తున్నాడే. బావ అవుతాండి. అలాగే మా అక్క మగుడు నాకు బావవుతాడు కదరా. ఆ మాట నిజమేగానండి. మా ఆవిడికి అదే మా అయ్యగారు భార్య గారికి మీ వయసు లాంటి తమ్ముడు ఎవరు లేరండి. లేరని చెప్పడానికి నువ్వెవడరా ఫూల్? ఉన్నాడు. వాడెవడో కాదు, నేనే. ఏమండి ఒకసారి కళ్ళు చూపించండి. ఏ అవి ముందు తిరుగున్నాయా వెనక తిరుగున్నాయా చూద్దాం. అంటే లేకపోతే ఏమిటండి, మా అయ్యగారు బామ్మర్ది ఏలూరులో ఎప్పుడో ఏటో పడి చనిపోయాడు. అనే మా అక్క బావ కూడా చూస్తున్నారు. ఈ కొట్టుడు ఏమిటండి? నీళ్ళలో పడి లేచాక అలవాటు అయిపోయిందిరే. ఇదిగో నిన్ను చూస్తే న్యాయం ధర్మం జీర్ణించిపోయిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు. న్యాయం నువ్వే చెప్పు. అలా ఎట్లో పడి కొట్టుకుపోయి ఓ తాడు చేరాను. ఉన్నట్టుండి నా వీపు దొరద పట్టింది. పరాపరాపరమని గోకేసుకున్నాను. ఇదిగో చచ్చిపోయినాడు ఎవడన్నా వీపు కొట్టుకుంటాడా? దాన్ని బట్టే నేను బతుకున్నాను నాకు తెలిసింది. కరెక్టే, వీడిని నిజంగా బామ్మర్దే. ఏమండి ఈ ఒక్క పాయింట్ చాలండి, మీరే మా అయ్యగారి బామ్మర్దే అని చెప్పడానికి. ఏమండి ఇవి నాతో పైకి వచ్చాయి. పద. ప్రేమా సార్, ఆ ప్యూన్ పోస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక్కొక్కరిని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్కారం సార్. నీ పేరు బోస్ అన్నమాట. అందరూ అలాగే పిలుస్తారండి. ఓహో, ఇప్పుడు నేను ఒక చాలా సులభమైన ప్రశ్న అడుగుతాను. నువ్వు చాలా కష్టమైన సమాధానం చెప్పాలి. చెప్పిన సమాధానం చాలా బాగుండాలి. అడుక్కోండి. ఏంటి నేను అడుక్కోవాలా? ప్రశ్న అండి. ఓహో, ఒక మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 6 కాళ్ళండి. 6 కాళ్ళ? అదెలా? మనిషికి మామూలుగా 2 కాళ్ళు ఉంటాయి కదండి. అవి కాక మోకాళ్ళు 2 ఉంటాయి కదండి. అటు కింద అరికాళ్ళు 2 అండి. మొత్తం 6 అండి. సులభమైన ప్రశ్నకు చిత్రమైన సమాధానం చెప్పి నన్ను ఓడించావు కాబట్టి నీకు ఉద్యోగం ఇవ్వను. సార్ అలా అనకండి సార్. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ఎందుకంటే నాకు భర్త లేని ఒక అక్క ఉంది సార్. అలాగా? అదేంటో విచిత్రం. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ జన్మ బ్రహ్మచారిని. అదేంటో కానండి, మా అక్క ఫేసు డిటో సౌందర్య, కళ్ళు ఐశ్వర్యారాయ్, నడు సిమ్రాన్, ఇక కాళ్ళు రంబకాళ్ళు. అవునా? మా అక్క మీద ఒట్టు. నాకు సరైన జోడి వీడక్కే. వీడికి ఉద్యోగం ఇచ్చి కాకాపట్టి
వీడక్క నా భార్యను చేసుకుంటా. ఏంటంత ఆలోచనలో పడ్డారు? నో ఆలోచన. మీ అక్క నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తాను, అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకొస్తాను, ఇక్కడే ఉంటా. ఓ టైప్ అమ్మాయి. ఏంటి? మేనేజర్ గారి వీక్నెస్ సీక్రెట్ చెప్పి నాకు ఉద్యోగం వచ్చేలా చేసావు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్ లో. అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు ఉం? పెట్టు. దమ్ముంటే పెట్టవా? ఆ, మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా. బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఆ. ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేటి? ఏ కాలే. ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? క్యాబినెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? ఆ. దట్ చీప్. చిచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోల్ సంచిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి ఇందులో 3 పెట్టు. రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ. ఒరేయ్, 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 ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్లో పడేస్తున్నాడు. తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరం జరగదు. ఒరేయ్, ముందు చూసినాడు. ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు, మా ముందు. నడు. వెళ్ళే. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు. సింగరం గాడు బాగుంది. వీరేంటికి వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది తాళం చిన్నది లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు? ఎదవా. నిలుంటి వస్తారని తెలియక రండి సార్. నడు. నడు. రండి. నడు. ఏం సార్ రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఆ. ఇంటికి మీ డీసెంట్ ఇండీసెంటా? మా డీసెంట్ అయితే నీకెందుకు రా? వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడే కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. కమా కమా కమా. మేడం మేడం ఎవడా నువ్వు? మేడం మళ్ళీ ఏంట్రా? తక్కువ మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్? ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. అదలకే. వెళ్ళా. అయ్యో సార్ చూడండి సార్. సార్ మేడం మేడం మేడం. ఏయ్, పెద్ద వేస్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడు. ఏయ్.